అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరాబాయి మానిపల్లి. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. కాదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు పెళ్లి చూసేతందుకు వస్తారా లేకుంటే తినేతందుకు వస్తారా అర్థమే కాదు. ఏమో చికెన్ మటన్ ఎన్నడూ తిన్నట్టే చేస్తారో లాక్కుందరైతే అరే పెళ్లికి వచ్చిన కొత్త జంట కాపురం మంచిగా ఉండాలని దీవెనాదులు ఇస్తారని అనుకుంటే లేనిపోని పంచాయతీలు పెట్టే తయారవుతురు. అగో పెళ్లి లేవేందో చూడు మీరే. నిజం చెప్తున్నా, పెళ్లి చేసుడు ఒక ఎత్తు, పెళ్లికి వచ్చిన వాళ్ళకు తినబెట్టుడు ఇంకో ఎత్తు అన్నట్టే అవుతున్నది. ఇగో గిడ చూడు అంత ఆగమాగం చందన తినే కాడ తన్నుకున్నారు ముఖల కోసం. ఇగో బొక్కలు ఇరిగే తట్టు కొట్టుకున్నారు. అయితే బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లో పెళ్లి. అందరు మంచిగా అలైబలై తీసుకొని సంతోషంగా పెళ్లి చేపించారు. అందరు అమ్మాయి అనుకున్నారు, కానీ తినేటప్పుడు ఇగో గిట్లా రక్తాలు గారిని. అయితే దావతుల చికెన్ పెట్టిరట. మాకెందుకు చికెన్ పెట్టిరు మటన్ పెట్టిరు అని పిల్లగానోళ్ళు బైస్ చేసిరు. ముందుగా మటన్ అనే మాట్లాడుకున్నారట, కానీ మటన్ పేరు చెప్పి కోడి కూర పెట్టే వరకల్లా పిల్లగానోళ్ళు బాగా ఫీల్ అయ్యారు. మాట పెరిగింది. కథమిగ కుర్చీలు బల్లలు ఎత్తేసుకున్నారు. ఇయ్యరవియ్యరదా అనుకున్నారు. దగ్గర దగ్గర 20 మంది దాకా బాగా దెబ్బలు తాకినాయట. ఇక చూడు మటన్ ముక్కల కోసం ఎంత గాయ చేస్తానులో. లాస్ట్కి ఏమే పెళ్లికి వచ్చిన వాళ్ళు దావకాండ పడ్డరు. కాదు గీ దావతుల కాడ తిండిలో లేందోల్లా ఉన్నదో లేదో సప్పుడేక తినిపోకనట. ఇది పెట్టలేదు అది పెట్టలేదు, పులుసు పోసిరు ముక్కలేదు. గీ వంకలు తీసుడెందుకు? తినేదానికి వచ్చిరా లేకుంటే పెళ్లి చూసేదానికి వచ్చిరా? నేను అద్మానం అంటే అద్మానం చేస్తారు. ఏందో ఏమోనల్లా సారు చెప్పింది ఒకటైతే వీళ్ళు చేస్తున్నది ఇంకొకటి. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటారా? సీఎం విజయ్ సారు. ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఇంకొకటి. ఏం చేసిండు, ఏంది సంగతి, ఏంది కథ అరుచుకుందని రారి. ఇక తమిళనాడు సీఎంగా విజయ్ సారు పగ్గాలు తీసుకున్న నుంచి సీఎం అంటే గిట్లుండాలి, సీఎం అంటే గిట్ల వేయాలి అని చాలా మందికి చాలా రకాలుగా చెప్పుకుంటుండ్రు. ఎవరైనా లంచం అడిగినట్టు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి గల్లను పట్టుకునే కొత్త ఉపాయం గిట్ల చేసిండ్రు. ఇగో ఈ అన్న వైన్ షాప్కు పోయిండు, ఒక బీర్ ఇయ్యిండ్రా అని అడిగిండు. బీర్ మీద 10 రూపాయలు ఎక్కువ ఇయ్యిండ్రని వైన్ షాప్ వాళ్ళు చెప్పిండ్రు. అట్లా ఎప్పుడుతోటే ఇక సార్ వారు ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటా చూడుండ్రి విజయ్ సారు 160 రూపాయలున్న బీరు 170 రూపాయలకు అమ్ముతుండ్రు, కూలింగ్ ఛార్జ్ 10 రూపాయలు అని చెప్తుర్రని గిట్లా సెల్ఫీ వీడియோ తీసిండు. தளபதி விஜய் சார், இதோட விலை வந்து 160 ரூபாய். இவர் என்கிட்ட எவ்வளவு வாங்கிக்கிறாருன்னா, இரு தலை வீடியோ எடுக்கிற, எவ்வளவு வாங்கிக்கிறாருன்னா 150 ரூபாய் வாங்கிக்கிறாரு. 10 ரூபாய் எக்ஸ்ட்ரா வாங்கிக்கிறாரு. கேட்டா கூலிங்கன்றாரு. கூலிங்கே இல்ல. இங்க பாருங்க, அதெல்லாம் இல்ல சார். இங்க பாரு, நேர்மையாக்கணும். அப்படியெல்லாம் இல்ல, நேர்மையாக்கணும். என்கிட்ட என்னத்து பொய் சொன்ன நீ? பொய் சொல்றாங்க. பாரு, இந்த வீடியோ நான் கன்ஃபார்ம் போடுவேன், ஃபேஸ்புக்ல போடுவேன். విజయ్ సార్కు ట్యాగ్ వేసి దీన్ని అస్సలు ఊరుకోద్దు సారు, ఎట్లనన్నా ఏసీ వైన్ షాపులు బంద్ చేయుండ్రి, గిట్లా అమ్మినందుకు గల లైసెన్స్ క్యాన్సల్ చేయుండ్రని విజయ్ సార్కు ట్విట్టర్లో ట్యాగ్ చేసిండు. అన్న గిట్ల వీడియో తీసిండని చెప్పి సోషల్ మీడియాలల్లా మస్తు వైరల్ అయింది. మందు సీసం మీద 10 రూపాయలంటే ఎవరైనా గిట్ల చేస్తారా అని కొంతమంది కామెంట్లు గిట్ల పెడుతుర్రు. ఎవరేమన్నా సరే తప్పు జరిగితే నేను ఊరుకోనని చెప్పి మందుబాబు అన్న గిట్ల చేసిండు. ఆషాఢం వచ్చిందంటే చాలు ఆడబిడ్డల అందరికీ పండగ మొదలైనట్టే. అతనే ఉన్నది మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల్ జన్కాపూర్ ఊర్లే. అమ్మలు అక్కలు అందరు కలిసి చేసుకుంటారు. ఒక్కసారి మీరు కూడా చూస్తే గట్ల చూసినాక అబ్బా ఒకసారి నేను గిట్లాగా ఊరికి పోతే బాగుండు అనుకుంటారు. ఆషాఢం వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఆడబిడ్డలు గోరింటాకుల పండగ చేసుకుంటారు. చేతులకు గోరింటాకు పెట్టుకొని మస్తు సంబరపడతారు. ఆకాశెల్లెళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు కలిసి మంచిగా గోరింటాకు పండగ చేసుకుంటారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జనకాపూర్ ఊర్లే అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆడబిడ్డలు అందరు కలిసి గోరింటాకు తెప్పించుకొని రోలు రోకలికి పూజలు చేసి గోరింటాకును దాంచుకుంటా పాటలు పాడుకుంటా కులాలు మతాలు పక్కన పెట్టి అందరు కలిసి ఎంత సంబరంగా చేసిరో చూడురి.
చిన్న పిల్లలు కూడా ముద్దుగా దాంచుతుంటే ఎంత ముచ్చటగా ఉన్నదో. అక్క చేతులకు అన్నీ ఎర్రగా పట్టిన గోరింటాకు. ఆషాఢం షురువు అయితే చాలు ఈ ఊర్లో గోరింటాకు పెద్ద పండగ. ప్రతి ఏడాది గిట్టనే పెద్దగా చేసుకుంటారట. ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం అని గిట్ట చెప్పుకొచ్చిరు. జైత్యాల జిల్లా రాయికల్ మండలంలో క్యానాయక్తాండాలో బంజారా శీతలాం పండగ ధూమ్ధామ్ జరిపించిరు. బంజారా ఆడబిడ్డలు అందరు కలిసి బతుకమ్మ ఆటలాడుతూ మాజీ జెడ్పీ చైర్మన్ వసంత బంజారా బిడ్డలతోటి ఆడుతూ కేసీఆర్ పాట మీదనైతే ధూమ్ధామ్గా ఆడిరు. మళ్ళా కేసీఆర్ రావాలి, సారే కావాలి అనుకుంటా. నిజంగా కొందరు మా నాయన మాకు ఏం చేసిండు, అసలు ఏం చేసిండని చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లోనే పెరిగినా, అన్ని హాస్టల్లోనే తిన్నాం. మీరు మా నాయనకి ఏం చేసిండని అనుకునే కొడుకులు అందరికీ ఈ ముచ్చట చూసినాక మన కోసం మన నాయన ఏం చేసిండో కనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. నిజంగా అమ్మ నాయన ప్రేమను కోట్లు పెట్టినా కొనలేనని ఉత్తగానే అనలేరు. ఒక పూట తిన్నా ఒక పూట తినకుండా నా పిల్లలు తింటే చాలని, వాళ్ళకు కడుపు నిండితే నాకు కడుపు నిండినట్లే అనుకుంటారు. బీహార్లోని పశ్చిమ చంపారాన్ జిల్లా బగోహాలా తన కొడుకు చదువు ఆగదని కొడుకుని ఎత్తుకొని నీళ్ళకెళ్ళి ఎట్లా పోతుందో చూడు. ఏమన్నా అవుతుందేమో అన్న భయం గింత కూడా లేదు. ఏదేమైనా సరే నా కొడుకు చదువు ఆగద్దని కొడుకుని భుజం మీద ఎత్తుకొని ఎట్లా పోతుందో చూడు రే. నిజంగా మస్తు అనిపిస్తున్నది కదా. నాయన ఉంటే ఒక ధైర్యం, మనకి ఏమి కాకుండా మన నాయన చూసుకుంటాడని ఒక బలం. ఇక పైన పడ్డ బాగా వానలు ఇట్లా రాకపోగా ఆగిపోయిందట. అయ్యో ఏదేమైనా సరే నా కొడుకు చదువు ఆగద్దని చెప్పి ఇట్లా ఎత్తుకొని పోయిండు. ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. నిజంగా నాన్న ప్రేమను ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము. నిజంగా నాయన గురించి చెప్పాలంటే నువ్వు తండ్రి అయినప్పుడే తెలుస్తుందని పెద్దోళ్ళు ఉత్తగానే చెప్పలేరు. ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లు చిన్నపాటి చెట్టుకు పొడుకు వైరల్ ముచ్చట్లున్నాయి చూసేది. నిజంగా కొందరు చేస్తున్న శాతలు చూస్తుంటే వాళ్ళని ఏమనాలనే ఎట్లా నాలే ఇంత కూడా అర్థం కాదుల్లా. గట్లుంటాయి వాళ్ళ శాతలు. ఇక చూడు, ఈ రిక్షా అన్నను ఇది బస్సు అనుకున్నాడో లేకపోతే ఇంకేందన్నా అనుకున్నాడో తెలియదు కానీ ఆగు చూడు ఎంతమందిని ఎక్కించిండు. రిక్షా మీద ఏం లేదన్నా కానీ 6 మొత్తం రిక్షా చుట్టూ కలిపి 30 మంది దాకుంటారు. ఇది రిక్షా అనుకున్నాడో లేకపోతే పెద్ద బస్సు అనుకున్నాడో తెలియదు కానీ ఇంతమందిని బండి మీద పెట్టుకొని పోతున్నాడు. ఎవరికన్నా ఏమన్నా అవుతుంది కానీ గింత కూడా సోయలేదు. ఏందో ఏమో మనుషులు గింత కూడా అర్థం కారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిదామని చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేస్తుర్రు. అగో గిళ్ళను చూడు రైలు వస్తున్నదా అని తెలిసి సూత పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తుర్రు. ఏం లైక్లో ఏమో హానాల మీదకి తెచ్చుకుంటారు. ఆగో ఈ అక్కను చూడు, 10 అడుగులున్న నాగు పామును ఎట్లా పట్టుకున్నదో. పాములు చూస్తేనే పరిశాన్ అయ్యేటోళ్ళు ఈ అక్క ధైర్యానికి మస్తు మెచ్చుకుంటుర్రు అందరూ. ఇక బీహార్ లాగి అక్కను రాజనాగులమ్మ అని పిలుతారట. కానీ అక్క అసలు పేరు జానకి. ఎటువంటి పామును అన్నబడుతుందట. ఈ అక్క పట్టిన పామును తీసుకొని దగ్గరలో అడవిలు ఇడిచి పెడతదట. ఈశ్వరప్ప హోమ్లీ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్, కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసిరు కదా, ఇది వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చి పారి మంచి ముచ్చట్లను పట్టుకనంత ఉంటా మరి.